హాయ్, హలో, నమస్తే. హా, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్, రైటర్ని, డైరెక్టర్ని, సోషియాలజిస్ట్ని. అయితే ఇప్పుడు మన అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో భాగంగా ఇక 5వ రోజు జరిగిన ఈ లెవెల్స్ పరీక్షల్లో భాగంగా డేర్ ఆర్ డై లెవెల్ 2. సో ఇంతకుముందు యాక్చువల్గా డైరెక్ట్గా 3 గ్రీన్లతోనే 6 గెలుచుకున్నారు. ఆ తర్వాత డేర్ ఆర్ డై లెవెల్ 1లో 5 గెలుచుకున్నారు. మొత్తం 6+5 అయితే 11 అయ్యాయి. ఇంకా 4 స్థానాలు ఉన్నాయి. ఇక ఆ 4 స్థానాలని నింపడం కోసం డేర్ ఆర్ డై లెవెల్ 2కి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు డేర్ ఆర్ డై లెవెల్ 2లోని మొత్తం 11 మంది ఉన్నారు. ఇంకా ఈ 11 మంది నుండి 4 సెలెక్ట్ చేయాలి. ఈ డేర్ ఆర్ డై లెవెల్ ఏంటంటే ఇందులోనే ముందుగానే మన యాంకర్ శ్రీముఖి తెలియపరిచారు. ఏంటంటే ఇందులోని ఫిల్ చేసే పవర్, అంటే ఈ మిగిలిన 4 సీట్లు ఫిల్ చేసే పవర్ కేవలం జ్యూరీ మెంబర్స్కి మాత్రమే ఉంటాయి. వారి ఇష్టానుసారంగా ఫిల్ అవుతాయి అని చెప్పేసి ఆమె ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా ఏంటంటే నవదీప్ గారు కూడాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే విషయం ఏంటంటే ఇందులో మీరు ఆట అంటే పార్టిసిపేట్ చేసినా చెయ్యకపోయినా, ఆటలో గెలిచినా గెలవకపోయినా మీ పెర్ఫార్మెన్స్ ప్లస్ మమ్మల్ని మీరు చేసే ఇంప్రెస్ బట్టే మీకు మిగతా 4 కుర్చీల్లోకి వెళ్ళే అర్హత అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆటలో గెలిచినంత మాత్రాన అక్కడికి వెళ్ళిపోతామని కాదు, ఓడిపోయినంత మాత్రాన ఇంటికి వెళ్ళిపోతామని కాదు. ఆ ఓడినా గెలిచినా, ఇందాక ఒక మాట చెప్పాను నేను మన హరీష్ గారి విషయంలో, ఎవరు గెలుస్తారు, తప్పు చేసిన వారా ఒప్పు చేసిన వారా? నిజాయితీగా ఉండేవారు, అంటే తప్పు చేసినా సరే ఎస్ నేను తప్పు చేశాను అంటే అటెంప్ట్ చేయగలిగిన ధైర్యం ఉండేవాడు. ఒప్పు చేసినా సరే అది నేను ఎందుకు చేసినంటే అంటే నేను చేసింది కరెక్ట్ అని మన మనసులో ఉండేటప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి కూడా భయపడుతుంటారు చూడండి. అలాంటి ఎప్పటికీ జీవితంలో గెలవలేరు వాళ్ళు. ఒప్పు చేసినా గెలవలేరు. ఇంకా అంతే, వాళ్ళు కూడా మాట్లాడుకోండి వేస్ట్. అదేవిధంగా ఇప్పుడు గెలిచినా ఓడినా, పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీరు మమ్మల్ని చేసే ఇంప్రెస్, వీటి మీద ఆధారపడి ఉంటాయి అన్నారు. సో ఆ కోణంలోకి వెళ్ళినప్పటికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు డేర్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు రావచ్చు అని చెప్పంటే 6 వచ్చారు. అలేఖ్య, నాగా, నిఖిత, మనీష్, శ్రీచేద, కేతమ్మ 6 వచ్చారు. ఈ 6 కూడా ఒక టాస్క్ ఇచ్చారు శ్రీముఖి. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ గెస్ట్గా ఈ వారం క్రిష్ గారు రావడం జరిగింది. తన ఘాటి సినిమా ప్రమోషన్ నిమిత్తం కూడా ఆయన వచ్చారు. అయితే ఆయన సమక్షంలో కూడాను ఈ ఎపిసోడ్ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 6 ఇచ్చిన టాస్క్, మీరు ఈ గ్లాసులోని వాటరు ఒక్కసారిగా నవదీప్ మొహం మీద కొట్టాలి. ఇది అందరూ ఒకసారి షాక్ అయి చూశారు. కానీ అక్కడ కేతం మాత్రం ఆమె చాలా ఆటను బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ గెలిచినా ఓడినా, ఆడినా ఆడకపోయినా, ఏదైనా మేము వాళ్ళకి చేసి ఇంప్రెషన్ బట్టి ఉంటుంది. అతను మా బాసు జడ్జి గారి మొహం మీద ఎలా నీళ్ళు కొడతాం, ఇంప్రెషన్ పోద్ది, కాబట్టి నేను కొట్టనని చెప్పేసి ఆమె మరీ టూ స్మార్ట్. ఆ విధంగా ఆమె ఆన్సర్ చెప్పడంతో క్రిష్ గారు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చేసి ఈ మిగతా వాళ్ళకి కూడా అడిగేటప్పుడు ఏంటంటే మొహం మీద నీళ్ళు కొట్టనంటే, ఇది ఆయన రూమ్లో ఉంటే, బిగ్ బాస్ హౌస్లో ఉంటే అందులో గేమ్ పరంగా కొడతాం, ఇక్కడ జడ్జిగా ఉన్నారు మేము ఎలా కొడతాం, సో మేము కొట్టలేము అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళు ఆన్సర్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా నవదీప్ కిందకి దిగి, సార్ నేను వస్తున్నాను, నా మొహం మీద నీరు
ఒక్కసారిగా గట్టిగా కొట్టాలి, నేను ఇక్కడే ఉంటాను అనడంతో 1 2 3 అని లెక్కేస్తున్నా, ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కలే ముందుకు వచ్చారు. అంటే అక్కడ ఏం చెప్పారంటే, నా మొహం మీద ఎవరు నీరు కొడతారో వాళ్ళకి స్ట్రైట్గా నేను పంపించేస్తాను, అందులోకి నీరు కొడతారా అని అడిగారు. రూమ్లో పంపించేస్తానంటే సో అయినా సరే ఎవరు ముందుకు రాలేదు. ఆ, ఈయన మాత్రం కొడతామని మర్యాద మనీష్ ముందుకు రావడం జరిగింది. సో దాంతోనే అభిజిత్ గారు కూడా, మర్యాద ఏమైందండి, ఇదేనా మీరు చెప్పిన మర్యాద అంటే, ఇది ఆటలో భాగం, నేను అక్కడికి వెళ్తాను అన్నారు కదా, కొడతాను. సరే, మొత్తానికి ఏంటంటే ఆ విధంగా ఈ డేరు లెవెల్ 2లో జరిగితే ఇమీడియట్లీ సరే మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్తూ దాన్ని, అంటే ఇంకా ఇది ఎవరు గెలిచారు అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరు ముందుకు రాలేదు, ఒక్కరే ముందుకు వచ్చారు. ఎవరు, మన అతని పేరేంటి, మర్యాద మనీష్ ఒక్కలే ముందుకు వచ్చారు. సో ఆ విషయాన్ని కృషి గారు కూడాను ఎవరు కూడా ముందుకు వస్తే చూద్దాం అనుకుంటున్నాను అనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళకు కూడా నెక్స్ట్ ఆటలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ డే 2 లెవెల్లోకి వచ్చినప్పటికీ ఒక చార్ట్ ఉంటుంది, అంటే డ్రాయింగ్ బోర్డు మీద చార్ట్ ఉంటుంది, దాని మీద ఇలాగా స్క్వేర్ ఇలా గీయాలన్నమాట. అది కూడా నీట్గా గీయాలి. దానికి కొన్ని లిటిగేషన్స్ కూడా ఉన్నాయండి. అయితే ముందు ఇప్పుడు ఈ డే 2 లెవెల్కి ఎవరిని మీరు పిలుస్తున్నారు, ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి పిలవండి అని చెప్పేసి కృషి గారికే శ్రీముఖ్ గారు అడగడం జరిగింది. అప్పుడు కృషి గారు వచ్చేసి ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆ ఇద్దరు ఏంటంటే, ఒకరు నాగా, ఇంకొకరు వచ్చేసి ఊర్మిళ, ఇద్దరికి పిలిచారు. అయితే ఇప్పుడు వాళ్ళ చార్ట్ మీద స్క్వేర్లు గీయాలి. ఆ స్క్వేర్లు గీయాలంటే అది ఉత్తుత్తును గీసేయడం కాదు, చేతికి వచ్చేసి షేక్ బ్యాండ్ కడతారు. అంటే అది వైబ్రేషన్ అవుతుంటుంది, కరెంట్ షాక్ లాగా. ఆ షేక్ బ్యాండ్ పెట్టిన తర్వాత దాని రిమోట్స్ వచ్చేసి జడ్జెస్ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు మధ్యలో ఇలా మేట నొక్కితే షేక్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఈ కరెంట్ షాక్ కొట్టినట్టు అవుద్ది. దాన్ని తట్టుకొని ఓర్పు సహనంతో మొత్తానికి గీయాలి. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు స్క్వేర్స్ గీశారు, ట్రయాంగిల్స్ గీశారు, సర్కిల్స్ గీశారు. వాళ్ళు మొత్తం పేపర్ మొత్తం గీయమని సర్కిల్ వేశారు. ఆ తర్వాత ఫైనల్గా వచ్చినప్పటికీ అక్కడికి వచ్చినప్పటికీ ఫైనల్గా వచ్చేసి అంతా అయిపోయాక బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయండి అన్నారు. సో ఆ విధంగా కూడా రాశారు. అయితే ఇక్కడ నాగా, ఊర్మిళ ఇద్దరు పోటాపోటీగా రాశారు. అయితే పోటాపోటీ రాశారు, కానీ అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు మార్కులు ఇస్తారు అని అడగడం జరిగిందన్నమాట. ఎవరికి మార్కులు ఇస్తారు అని అడగడం జరిగితే అక్కడ కృషి గారు వాళ్ళిద్దరిని చూసి, నేను ఎందుకంటే టాలరెంట్ లెవెల్ కూడాను అమ్మాయికి చాలా ఎక్కువగా ఉంది, అంటే సహనం ఎక్కువగా ఉంది. ఆ విధంగా ఏంటంటే అమ్మాయి నీట్గా కూడా రాసింది, అంటే ఒక లెవెల్లో ఉంది రాసినవి కూడాను. కాబట్టి నేను ఊర్మిళకి అయితే మార్క్స్ ఇస్తానన్నారు. ఇమీడియట్గా వచ్చేసి శ్రీముఖ్ గారు చెప్పారు ఏంటంటే, ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆ మార్కులు దృష్టిలో పెట్టుకొని కూడా మా జడ్జిస్ పరిగణలోకి తీసుకుంటారు అనే విషయం చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఈయన ఊర్మిళకి మార్కులు ఇవ్వడంతో ఊర్మిళ మిగిలిన 4 సీట్లోకి వెళ్ళిపోతుంది అని కాదు అక్కడ, బట్ ఆయన వంతుగా ఊర్మిళకి మార్క్స్ వేసి పంపించారు. సో ఇదిలా ఉంటుంటే ఇమీడియట్లీగా ఇప్పుడు నెక్స్ట్ డేకి ఎవరు వస్తారో చేతులు ఎత్తండి, మగవాళ్ళ నుండి, జెంట్స్ నుండి అని చెప్తే అందరూ ఎత్తారు. కానీ మరి శ్రీతేజాన్ని మనీష్ ఇద్దరు చేతులు ఎత్తలేదు. జడ్జెస్ చూసి మీరిద్దరే చేతులు ఎత్తలేదు కాబట్టి మీ ఇద్దరే రండి అన్నారు. వాళ్ళిద్దరు వచ్చి నిల్చోవడం జరిగింది. అయితే ఈ డైలో షర్ట్ లేకుండా చేయాలన్నారు. ఇమీడియట్గా నేను షర్ట్ లేకుండా చేయను అని చెప్పేసి వెనక్కి తిరిగాడు మనీష్. లేదు ఈ టాస్క్ ఇస్తే షర్ట్ లేకుండా చేయకపోవడం, దాని మీద కాస్త చిన్న ఘర్షణ కూడా జరిగింది. చిన్న డిస్కషన్ జరిగి ఫైనల్గా అభిజిత్ అన్నారు, ఇప్పుడు బిగ్ బాస్లో నీకు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయమంటే షర్ట్తో చేస్తావా, షర్ట్ ఇప్పి చేస్తావా అని అడిగారు. దానికి మనిషి ఏమీ అనలేక సరే అండి సార్, ఇప్పుడు నేను షర్ట్ ఇప్పుతానని ఇద్దరు వెళ్ళి షర్ట్ ఇప్పి వచ్చారు. అయితే శ్రీతేజ మాత్రం రెడీగా ఉన్నాడు షర్ట్ ఇప్పి, నేను రెడీగా ఉన్నాను, కానీ మనీషే షర్ట్ ఇప్పడానికి నిరాకరించారు. అయినప్పటికీ ఇద్దరు షర్ట్ ఇప్పేసి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఏంటంటే గుండె మీద ఉండే వెంట్రుకల్ని వ్యాక్సిన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, దాంతో ఒక్కసారిగా లాగాలి. అది ఇప్పుడు వెంట్రుకలు వచ్చేస్తే కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. దానికి చూసినప్పటికీ మనీష్కి చెస్ట్ మీద వెంట్రుకలే లేవు. సో మీరు గెలిపి కూర్చోవచ్చు అని చెప్తూ అదొక హాస్యభరితంగా జరిగింది.
ఆ తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళందరూ శ్రీతేజకి ఎవరు పోటీగా వస్తారు, నేను వస్తా అందరూ చేతులు ఎత్తారు. ఎవరెవరు వస్తారంటే అందరూ వస్తూ ఉంటున్నారు. సో దాంతో ఏంటంటే అక్కడ మళ్ళీ శ్రీతేజకి నాగా, షాకిబ్ ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఏంటంటే శ్రీతేజ నాగని పిలిచాడు, కానీ షాకిబ్ని పిలవలే. కొంచెం షాకిబ్ నన్ను ఎందుకు పిలవలేదు, నాకెందుకు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, నేను వస్తాను కదా అని ఒక చిన్నపాటి గొడవ కూడా పెట్టుకున్నాడు. సో తర్వాత వచ్చినప్పటికీ సరే షాకిబ్ని కూర్చోబెట్టారు. షాకిబ్ కూడా వస్తే షర్ట్ ఇద్దరు ఇప్పేటప్పుడు షాకిబ్ కన్నా నాగకి చెస్ట్ మీద వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి. దాంతో ఇద్దరికి నిల్చోబెట్టి ఫస్ట్ ఏంటంటే బిందు గారు మన శ్రీముఖి గారు వచ్చి వాళ్ళిద్దరు చెస్ట్ మీద వెంట్రుకల్ని వ్యాక్సిన్తో ఇట్లా తీయడం జరిగింది. ఇదేంటంటే వీళ్ళు ఓర్చుకుంటారా లేదా, నొప్పికి ఓర్చుకుంటారా లేదా అని చెప్పడానికి కూడా ఇది ఒక గేమ్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే వీళ్ళు ఈ నొప్పిని కూడా స్పోర్టివ్గా తీసుకుంటారా లేదా. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరూ తీసుకుని వచ్చినప్పటికీ అందరూ ఈ శ్రీతేజ అనే వ్యక్తి మనిషి ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పడానికి లేకుండా శ్రీతేజకి నాగకి ఇద్దరికి ఎప్రిషియేషన్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరూ వారిగా చెస్ట్ మీద వెంట్రుకల్ని ఆ వ్యాక్సిన్ స్టిక్కర్ పెట్టి తీసుకోవడంతో ఇద్దరు సక్సెస్ అయ్యారు అందరూ. సో దాంతో ఏంటంటే ఎస్ అని అందరూ వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టి పంపించారు. అక్కడ ఏంటంటే ఇద్దరు కూడాను స్పోర్టివ్గా తీసుకున్నారు ఆ విషయాన్ని. స్పోర్టివ్గా తీసుకొని పోటీ అంటారు కదా, పోటీగా నొప్పిని కూడా భరిస్తూ చేశారు. అంటే పోటీలో నొప్పిని కూడా వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు అనేది ఇద్దరు కనపరిచారు. కాబట్టి ఇద్దరిని కూడాను వెరీ గుడ్ అనే ఒక మంచి వెన్ను తట్టే కూర్చోబెట్టారు. తర్వాత మిగతా వాళ్ళని పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు డేర్ ఆర్ డైలోని లెవెల్ 1లోని లెవెల్ 2లోని ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఏంటి అంటే లెవెల్ 1లో పార్టిసిపేట్ చేయలేదంటే ఇక్కడికి వచ్చేసి షాకబ్, డాక్టర్ నిఖిత, కేతమ్మ, అబూబక్కర్, డాలియా వీళ్ళందరూ వచ్చారు. సరే అప్పుడు ఏం చేశారంటే మీ సెల్ ఫోన్స్ని అక్కడ పెట్టండి అన్నారు. దీనికి ఆ సెల్ ఫోన్ని హ్యామర్తో పగలగొట్టాలి. అందులో ఎన్ని మెమరీస్ ఉంటాయి, అందులో ఎన్ని సిమ్ కార్డ్స్, ఫోన్ నెంబర్స్ విషయం దేవుడు కదా మెయిల్లో ఉంటాయి, కానీ అందులో ఎన్నో గుర్తులు ఉంటాయి కదా. సెల్ ఫోన్ని పగలగొట్టాలంటే ఎలా పగలగొడతారు, దానికోసం సిద్ధపడాలి. అంటే ఆలోచించకుండా షాకప్ తీసుకొచ్చి తన సెల్ ఫోన్ పెట్టేసాడండి. ఇప్పుడు ఎట్లా నిఖిత కూడా పెట్టేసింది, డాక్టర్ నిఖిత డెంటిస్ట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫోన్ పెట్టడానికి కేతమ్మ కానీ అబూబక్కర్ కానీ డాలియా కానీ ముందుకు రాలే. సరే ఆ రెండింటిని పగలగొట్టినట్టే హ్యామర్ తీసి ఫట్మని పగలగొట్టారు. చూశాక వాడి రేంజెస్ చూశారు, ఇంకా పగలగొట్టమన్నారు. కానీ ఇద్దరు కూడాను షాకబ్, డాక్టర్ నిఖిత ఇద్దరు సెల్ ఫోన్ పగలగొట్టారు. షాకబ్ అయితే ఆ సెల్ ఫోన్ పగలగొడుతూ కూడా కంట తడి పెట్టుకున్నాడు. అగ్ని పరీక్షలో ఈ సిచ్యువేషన్ అందరినీ కంటతడి పెట్టింది, ఇంక్లూడింగ్ చూస్తున్న నాలోటోడు సైతం. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్. సెల్ ఫోన్లో ఉన్న కొన్ని ఫొటోస్ ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, మెమరీస్ అన్నీ ఆ మెమరీ కార్డులో ఉంటాయి. నెక్స్ట్ ఇన్బిల్ట్ సెల్ ఫోన్లో ఉంటాయి. మెమరీ చిప్ అంటే చిప్లో ఉందంటే ఒక రకం, అందులో ఇన్బిల్ట్ అది ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. వాటిని ఒక్కసారిగా ఆలోచించకుండా పగలగొట్టేసాడంటే తన కంట తడి పెట్టాడు. కానీ నిఖిత తను కూడా పగలగొట్టింది కానీ కంట తడి పెట్టలే. ఏంటంటే నేను గేమ్లో భాగంగా వచ్చాను, గేమ్ ఆడాలి, అందుకని చెప్పి అందులో భాగంగా దీన్ని పగలగొట్టాను, మీరు చెప్పారు నేను చేశాను. సో ఈ విధంగా ఏంటంటే డాక్టర్ నిఖిత, షాకబ్ ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్లు పగలగొట్టి ఇక్కడ కూడా నా రౌండ్లో ఇద్దరు కూడాను మెప్పును పొందారు, జడ్జెస్ మెప్పుని, వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే ఇవన్నీ చూశారు కదండి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే డేరా డైల్లో లెవెల్ 1లోని 5 వెళ్ళిపోతే లెవెల్ 2లోకి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 11 మెంబర్స్. ఈ అవుట్ ఆఫ్ 11 మెంబర్స్లో 4 మెంబర్స్ సెలెక్ట్ చేయాలండి. ఇది వీళ్ళకి అగ్ని పరీక్ష కాదు, జడ్జెస్కి అగ్ని పరీక్ష. అందులో భాగంగా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి, శ్రీతేజనా, నాగానా, లేకపోతే కేతమ్మనా, అబూబక్కర్నా, డాలియానా, షాకబ్నా, నిఖితానా, ఎవరిని అలేఖ్యానా, ఎవరిని. సో ఆ కోణంలో వచ్చేసి చూస్తే మరి యాంకర్ శ్రీముఖి అందరూ ఉత్కంఠభరితంగా చూస్తుంటే ఒక్కసారిగా మర్యాద మహేష్ అని పేరు అనౌన్స్ చేయడంతో ఆయన కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి వచ్చి 12 చైర్లో కూర్చున్నారు. సో అంటే 12 ఆల్రెడీ 11 అయిపోయి కదా, 12లో తర్వాత నెక్స్ట్ ఎవరు నా తర్వాత బిందు అనౌన్స్ చేస్తారని యాంకర్ చెప్పడంతో
బిందు కిందకు వచ్చి ఆ మిగిలిన నిల్చున్న వాళ్ళందరి దగ్గర కి వచ్చి నిల్చొని ఇది నేను ఎమోషనల్ సైడ్ నుండి నేను జడ్జి చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది నా ఇష్ట ప్రకారం నేను ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాను. ఎందుకంటే ఎమోషనల్ సైడ్ నేను కనెక్ట్ అయ్యాను, తన స్టోరీకి కనెక్ట్ అయ్యాను, తనని పంపించాలి, ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను అంటూ డాలియన్ ఆమె సపోర్ట్ చేస్తూ ఆమెని 13వ చైర్లోకి పంపించింది. ఇక దాని తర్వాత అభిషేక్ మీ తాలూకు డెసిషన్ చెప్పండి అంటే ఆయన వచ్చి అందరి దగ్గర చూసుకొని అతను కూడా ఒక ఉత్కంఠ భరితాన్ని క్రియేట్ చేసి ఒక్కసారిగా నాగప్రసాద్ భుజం మీద చేసేసారు. ఆ నాగప్రసాద్ భుజం మీద చేసి తీసుకెళ్ళిపోతుంటే ఆ నాగప్రసాద్ ఒకసారి షాక్. నేను ఇతన్ని ఎందుకు లైక్ చేశానంటే ఫస్ట్లో నేనే తనకి రెడ్ మార్క్ ఇచ్చాను, రెడ్ ఫ్లాగ్ ఇచ్చాను అన్నారు. అతను ఫస్ట్లో తను చేసేటప్పుడు లాయర్ అమ్మ కోసం అయ్యాను, నాన్నగారి కోసం డాక్టర్ అయ్యాను ఇట్టా చెప్పాడు. వీటన్నిటి కోసం ఏంటంటే తనకు నచ్చలేదు, అభిజిత్కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. కానీ అందుకనే ఇంకొక సాఫ్ట్ కార్నర్ నేను ఇందులో నిరూపించుకోవాలనుకుంటున్నాను, ఇది నా కోసం వచ్చాను అని అనడంతోనే ఆయనకు ఒక ఓటేసి పంపించడం జరిగింది. ఆ ఓటుని ఇప్పుడు నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తన కోసం ఏం చేయాలి తను చేశాడు. ఇది అమ్మ కోసం నాన్న కోసం అని కాకుండా ఈ ఎపిసోడ్లో తన కోసం గుండె మీద వెంట్రుకలు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఆ డ్రాయింగ్ వేసేటప్పుడు కూడాను ఆయన ఒక దగ్గర నిజాయితీ ఎక్కడ పనికొచ్చింది. ఇప్పుడు అదే నిజాయితీని మన అభిషేక్ చెప్పారు. ఒక వస్తువు పని చేయకపోతే ఏముండి ఇది ఒకసారి పని చేయట్లేదు చూడండి అన్నాడు. అంటే అదే మన మిషన్ ఉంది కదా, వైబ్రేటివ్ మిషన్, అది బ్యాండ్, షేకింగ్ బ్యాండ్. ఆ బ్యాండ్ వచ్చేసి పని చేయట్లేదు చూడండి అంటే నేనే మిషన్ నొక్కట్లేదని చెప్పి రిమోట్ కదా అంటే తను డ్రాయింగ్ వేసి వచ్చు కామ్గా, కానీ ఇది పని చేయట్లేదు ఒకసారి చూడండి అని ఒక్కసారి అన్నాడు. అంటే ఏంటంటే పని చేయట్లేదు, పని చేయాలని తన ఉద్దేశం. పని చేస్తే తను ఆడాలి, పని చేయకపోతే తను హ్యాపీగా కామ్గా వేసుకోవచ్చు బొమ్మ. కానీ తనలో నిజాయితీ, ఆ ఒక్క నిజాయితీని ఈ లాయర్ని గెలిపించేసింది. సో దాని తర్వాత ఇంక మిగిలింది ఒకే ఒక సీట్. ఇతను 14 సీట్కి వెళ్ళిపోయి ఇంక మిగిలింది ఒకటే 15 సీటు. ఆ 15 సీట్లోకి ఎవరు వెళ్తారు? దీనికి చివరిగా మిగిలిన జడ్జ్ నవదీప్ గారు కిందకి రావడం జరిగింది. నవదీప్ గారు అటు ఇటు తిరిగి నేను దీన్ని ఎవరు భుజం మీద చెయ్యి వేస్తానో వాళ్ళు ఎక్కడ గెలిచారని చెప్తూ అందరినీ టెన్షన్లోకి తీసుకొచ్చి చివరిగా ఆయన షాకప్ భుజం మీద చేయి వేశారు. షాకప్ ఒకసారి షాక్. ఎందుకంటే తను ఆట మొదలైన దగ్గర నుండి డేర్ ఆర్ డై లెవెల్ 1 అయితేనేమి 2 అయితేనేమి నాకొక్క ఛాన్స్ అంటూ ఒక్క ఛాన్స్ అంటూనే ఆయన ప్రతిసారి తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నువ్వు ఎన్నిసార్లు గెలిచేవు అని కాదు లెక్క, ఎన్నిసార్లు నువ్వు అటెంప్ట్ చేసేవని లెక్క. ఆయన ఇందాక డబ్బు వేయించుకోవడంలో ఓడాడు, అక్కడ గెలిచింది ఎవరు? కల్కి. తర్వాత తను చెస్ట్ మీద వెంట్రుకలు తీయటంలో తనకి ఆ ఛాన్స్ రాలేకపోయింది, వెనక్కి వెళ్ళిపోయాడు. సరే సెల్ ఫోన్ కొట్టడంలో ఇద్దరు సెల్ ఫోన్ పగలగొట్టారు, అక్కడ ఇద్దరికీ సరిసమానమైన మార్క్స్ పడ్డాయి. తన ఎమోషన్ ఎక్కువ ఫీల్ అవ్వచ్చు, తను ఫీల్ అయింది, డాక్టర్ అమ్మ కూడాను. అక్కడ కూడాను అక్కడ గెలిచాడని చెప్పలేం. మిగతా దగ్గర 2 దగ్గర ఒక దగ్గర వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెంట్రుకలు తీసే దగ్గర, ఒక దగ్గర వచ్చేసి డబ్బులు సరిగ్గా పడక ఓడిపోవాల్సి వచ్చింది, ఇంకో దగ్గర సమానంగా ఉండవలసి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఆయన ముందంజలో లేడు. కానీ ఆయన ప్రయత్నంలో ముందంజలో ఉన్నాడు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్నిసార్లు ఓడిపోయామని లెక్క. ఓడిపోయినా సరే మళ్ళీ మనం ప్రయత్నిస్తున్నామా లేదా, ఆ ప్రయత్నం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే విజయం అంచుల దాకా తీసుకెళ్తుంది. సో ఆయన 15వ సీటుకి ఆయన అర్హత పొందాడు. అదండి, ఈ 15 మందిలో ఎవరికి మీరంతా ఓటేసి గెలిపిస్తారు, లోపలికి పంపిస్తారు? కామన్ ఆడియన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఈ 15 మందిలో ఎవరిని పంపిస్తారు? మన అనుషానా, ప్రసన్న కుమార్నా, డాలియానా, లేకపోతే పవన్నా, దివ్యానా, హరిత హరీష్న, కల్కీనా, కళ్యాణ్ పడాలనా, మనీష్ మర్యాదనా, నాగనా, ప్రియా శెట్టినా, శ్రేయానా, శ్వేత శెట్టినా, శ్రీజానా, లేక షాయద్ షాకిబ్నా? ఇలా 15 మంది ఉన్నారు. ఈ 15 మందిలో బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్తారో వెయిట్ అండ్ సీ.